శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు భారతదేశం పేదరికం అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు అడిగారు, అమెరికా, రష్యా, ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలగు దేశాలలో చాలా వైభవం కనిపిస్తుంది. భవనాలు, కర్మాగారాలు సుందరంగా నవీన పరికరాలతో, నాగరికతతో కనిపిస్తాయి. ప్రజలు సుఖపడటానికి కావలసిన సాధనాలన్నీ ఉన్నాయి. అలాంటి స్థితి మన భారతదేశానికి ఎప్పుడు వస్తుంది? మన పేదరికం ఎప్పుడు తొలగిపోతుంది? అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. నిజమే, ఫ్రాన్సు, స్విట్జర్లాండ్, అమెరికా దేశాలు అతి నవీన సాధన సంపత్తితో, పరికరాలతో కూడి ఉంటాయి. ప్రజలు సుఖపడటానికి కావలసిన పద్ధతులు అన్నీ ఉన్నాయి. చివరకు అక్కడ వీధులు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. మన దేశం అలా ఉండకపోవటానికి కారణం దేశంలోని పేదరికమే అని కొందరంటారు. భౌతిక నాగరికత ఇతర దేశాలకు ఉంటే మాత్రం ఏమి లాభం అని కొందరు శుష్క ప్రియులు పలుకుతారు. మన దేశానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది అని కొందరు ఓదార్పు చేస్తారు. మన వారంతా అనాగరికులు కనుక మనం ఇట్టి దుస్థితిలో ఉన్నాం. పాశ్చాత్యుల జీవన విధానం అనుకరిస్తే మనము అంతవారము అవుతాము అని కొందరు దేవురిస్తూ పెదవులు నాకుతుంటారు. అంటే రకరకాలుగా ఉంటారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తారు, రకరకాల అభిప్రాయాలు. కానీ సత్యం పరిశీలిస్తే మన దేశం పేదరికం అనుభవిస్తూ ఉన్నదే కానీ దేశానికి పేదరికం లేదు. ఇది ఇంపార్టెంట్ అండి. పేదరికం ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాము, అయితే దేశానికి పేదరికం లేదు. మనకు ఉన్న పర్వతాలు, అరణ్య సంపద, ఫల పుష్ప వృక్ష సంపద, నదులు ఆ తెల్ల దేశాలకి లేవు. మన దేశపు నదులు జీవనాధారాలై త్రాగటానికి, సాగుబడికి మంచినీళ్లు ప్రసాదిస్తాయి. తెల్ల దేశాలలో ఏ నది నీళ్లు త్రాగటానికి పనికిరావు, విహారానికి మాత్రం పనికి వస్తాయి, ఫోటోలు తీసుకోవటానికి బాగుంటాయి. మంచినీటికి ఆ దేశాల వాళ్ళు పడే బాధ చూస్తే కానీ తెలియదు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయం చెప్తూ ఉన్నారండి. అందుకే ఆ దేశాల్లో నిత్యం స్నానం చేసేవారు, నీరు త్రాగేవారు తక్కువ. ఎక్కువ దేశాల్లో నీరు బదులు బీరు త్రాగుతారు. సంపద విషయంలో ప్రకృతి ప్రసాదించినది మన దేశానికి ఎక్కువ. నిజానికి మన దేశం ఏ తెల్లజాత వారి వాస్తవ్యతలోనో ఉండి ఉంటే ఇక్కడ ఉన్న నవీన శాస్త్రాభివృద్ధి పరికరాలు, నాగరికత ఎక్కడా ఉండేవి కావు. దీనిని బట్టి ఏమి తెలుస్తూ ఉన్నది? దేశం ప్రకృతి సంపద చాలా సంపన్నమైనవి, మనవే ఉపయోగించుకోలేని నిర్భాగ్యులము అని తెలుస్తోంది. మన దేశం పేదరికంలో ఉండటానికి మనమే కారణం కానీ దేశం కాదు. దరిద్రం అనేది మనస్సులో ఉంటుంది కానీ బయట ఉండదు. మన దేశం వాళ్ళకి అవకాశాలు తక్కువ అని కొందరు అంటుంటారు. అది సత్యం కాదు. మనం అవకాశాలను వినియోగించుకునే సద్బుద్ధి లేని వాళ్ళం అనేది సత్యం. అక్కడ మార్పు రావాలి, అక్కడ మార్పు రావాలి. తెల్లజాతి వారు ఒళ్ళు వంచి ఇంటి పని, బయట పని చేసుకుంటారు. ఇంకొకడు చేయిస్తే కానీ పని చేయడు భారతీయుడు. ఉద్యోగానికో, జీతానికో, వ్యాపారంలో లాభానికో తల అమ్ముకుంటే కానీ పని చేయటానికి ఒళ్ళు వంగదు. దీనినే బానిస బుద్ధి అంటారు. తన పెత్తనానికి తనను వదిలిపెడితే అన్నిటినీ సమర్థించుకొని ప్రభువులాగా నిలబడతాడు తెల్లవాడు. భారతీయుడిని తన పెత్తనానికి తనను వదిలిపెడితే పడుకుంటాడు. ఇంకొకడు తంతాడని భయం ఉంటే గాని పనిచేయడు. దివ్య భవనం లాంటి బంగళా కట్టించి ఇచ్చినా
బూజు దులుపుకునేందుకు, నేల చిమ్ముకునేందుకు బుద్ధి పుట్టదు భారతీయుడికి. రోడ్డు మీద విస్తరాకులు విసిరి పారేయటానికి, పిల్లల్ని మలమూత్రాదులకి బాటలో కూర్చోబెట్టడానికి జంకని జంతు బుద్ధి మనది. చీకటి చాటున పెద్దవాళ్ళం కూడా అదే పని చేస్తాం. పేదరికానికి అర్థం ఇదే అయితే నిస్సందేహంగా మనం పేదవాళ్ళమే. అనగా సుఖజీవనం మీద నమ్మకం లేని చిత్రమైన జాతి మనది. ఒక్కొక్కప్పుడు ఉన్న సౌకర్యాలను తిన్నగా వినియోగించుకునే సద్బుద్ధి కూడా మనకు ఉన్నదా లేదా అని సందేహం కలుగుతుంది. నలుగురికి ఉపయోగించే వీధి పంపు దగ్గర రామరావణ యుద్ధాలు జరుపుకోవటం, పంపు విరగ్గొట్టుకోవటం మనమెరిగిన విద్యలు. దారి వెంట పోతున్న యువకుడు రాయి విసిరి వీధిలాంతరు బల్బు సూటిగా బ్రద్దలు కొట్టటం గొప్పతనంగా భావిస్తాడు. అట్టి తుచ్చులు ఇంకా ఏ దేశంలోనూ కనిపించరు. రోడ్డు మీద మట్టి త్రవ్వుకొని మన దొడ్లో పోసుకుంటాము. ప్రజా సౌకర్యానికై మరుగుదొడ్లు కట్టించిన చోట్ల వాటిని పగలగొట్టటం, పాడు చేయటం, తలుపు విరగ్గొట్టటం చేస్తాం. రైలులో ఎవరూ చూడకుండా ఉంటే సౌకర్యాలు పనికి రాకుండా పాడి చేసుకోవటం మనం ఎరిగిన విద్య. పెద్ద పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు కూడా తాము రిటైర్ అయ్యే సమయానికి ఆ పదవి ఇంకొకరికి లేకుండా చేసి తప్పుకుందాము అనే బుద్ధి సర్వసామాన్యంగా కనిపిస్తుంది. నగ్న సత్యాలు ఇలా ఉండగా మన దేశం పేద దేశమని తెల్ల దేశాల వాళ్ళు మనకన్నా భాగ్యవంతులని భ్రమపడటం ఏమి లాభం? ఇంతకీ భారతీయ పౌరుడికి సంస్కారమైన సుఖజీవనానికి కావలసిన దీక్ష లేదు, సరి అయిన అభిరుచి లేదు. ఉన్న పరిస్థితిలో గర్వపడే లక్షణం ఉన్నంతసేపు మన జాతికి ఇతర దేశాల ఔన్నత్యం ఎన్నడూ రాదు. దేశం బాగుండాలని, ఊరు బాగుండాలని, వీధి బాగుండాలని, ఇల్లు బాగుండాలని మోజు ఉండాలి. దానికి తగ్గ స్వయంబోధకమైన క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఈ రెండు తప్ప మన దారిద్ర్యానికి మూడో కారణం లేదు. రెండు ఉండాలటండి. ఏంటండి ఆ రెండు? దేశం బాగుండాలయ్యా, మా ఊరు బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, మా వీధి బాగుండాలి, ఇది ఒకటైతే రెండోది దానికి తగ్గ క్రమశిక్షణను మనం అలవాటు చేసుకోవాలి. ఈ రెండింటినీ కప్పిపుచ్చుకోవడానికి అనేక రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, ఆధ్యాత్మిక ప్రేలాపాలను ప్రేలుతూ ఉండటం మనకి పరిపాటి అయిపోయింది అంటూ మాస్టారు చక్కగా తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.